లో పెద్ద వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు కలిశారు? గత చీఫ్ మినిస్టర్ని ఎందుకు కలిశారు? మనకు కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు. కష్టం వస్తే కానీ వెళ్ళి కలవమా? ఒక ఫార్మాలిటీ లేదా? అందువల్ల మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను. అది చాలా సమర్థనీయంగా ఉంది. క్వశ్చన్లు కరెక్ట్గా ఉన్నాయి. నిజంగానే సమస్యలు ఉన్నాయండి. స్టాండ్ అలోన్ థియేటర్స్కి సమస్యలు 100% ఉన్నాయి. ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతుంది. ఆ మనుగడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీంతో కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో, ఇప్పుడు మీరు మాతో సంభాషణకి రండి, అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు, అందరికీ వెళ్ళొద్దు అని చెప్పాను. మీరు దయచేసి, నేను మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి, మీరు ప్రశ్నలు అడగొచ్చు. కేవలం మనం ఈ సమస్య వాళ్ళ మాట్లాడుకున్న దానికి పరిమితం చేయకపోతే జనరల్గా ఏమవుతుందంటే మీరు ఏదో అడుగుతారు, నేను ఏదో చెప్తాను, అది హెడ్డింగ్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇవాళ హెడ్డింగ్ 1500 థియేటర్లు ఉంటే నా దగ్గర 15 మాత్రమే ఉన్నాయి, ఆ నలుగురిలో నేను లేను. గతంలో ఎందుకు కట్టించలేదు సార్? గతంలో ఎందుకు కట్టించలేదు? ఆ నలుగురిలో నేను లేను, ఆ నలుగురిలో నేను లేనని చెప్పడానికి ప్రశ్నలకు వచ్చామా? నాది అయిపోయింది, ఆపేశారా? కాదు, మీరు ఆపేశారా? సరే, మొదలు పెట్టారుగా. పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన వారం రోజుల్లోనే నిర్మాతలందరినీ పిలిచారు, సమస్యలు ఏమైనా తీసుకురామని కూడా చెప్పారు. అయినప్పటికీ ఇంత టైం పట్టింది, మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళని కలవడానికి కూడా ఇంత టైం పట్టింది. సంఘటితంగా వెళ్ళి కలవడానికి టైం పట్టింది, ఇండివిజువల్గా వెళ్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఛాంబర్ ముందుకు రావాలండి. నేను ఛాంబర్లో ఏ పొజిషన్ తీసుకోను. నేను ఎప్పుడన్నా ముఖ్యమైన సంఘటనలు ఇలాంటివి ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. నేను వెళ్ళి పెద్దగా నేను చెప్పాల్సింది చెప్పేసి వచ్చేస్తూ ఉంటాను. నేను రెగ్యులర్గా జరిగే ఛాంబర్ మీటింగ్స్కి అది వెళ్ళను. నిన్న అంటే కావాలని నిన్న పిలిచారండి. మేము మూసేస్తాం, మీరు రండి మాట్లాడతాం, అది నచ్చలేదు కనుక నేను వెళ్ళలేదు. సీనియర్ ప్రొడ్యూసర్గా సార్